వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. బెజవాడలో బుడమేరు, ఖమ్మంలో మున్నేరు. తెలుగు రాష్ట్రాల్లో వరదలు బేభత్సం సృష్టించాయి. కేవలం బుడమేరే బెజవాడను ముంచేసిందా? మున్నేరు వాగే ఖమ్మంపై కోపగించిందా? కని విని ఎరుగని వరద విలయానికి కారణం ఏంటి? ఎందుకింత వరద? ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక విశ్లేషకులు జయప్రకాష్ నారాయణ గారు. అలాగే డిబేట్లో భాగంగా 10 టీవీ స్టూడియోలో జాయిన్ అవుతున్నారు నీటిపారుదల రంగ నిపుణులు రాచమల్లు శివ గారు. రైట్, జయప్రకాష్ నారాయణ గారు, కనివిని ఎరుగని వరద బీభత్సం మనం చూస్తున్నాం. గతంలో కృష్ణానదికి వరద వచ్చినా విజయవాడలో కొంత ప్రాంతం మాత్రమే మునిగిపోయేది. కానీ ఇప్పుడు దాదాపు ఒక 2 లక్షల మంది వరకు ఎఫెక్ట్ అయ్యేటట్టుగా సిటీ లోపటి వరకు నీరు రావటం, దానికి బుడమేరే కారణమని మరొక వైపు, అలాగే ఖమ్మంలో మున్నేరు వాగుకు సంబంధించి జరుగుతున్న చర్చ, అలాగే రాజధాని అమరావతికి సంబంధించి కొండవీటి వాగంటూ జరుగుతున్న మరో చర్చ. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తోంది? అసలు ఎందుకింత వరద వచ్చిందంటే ఏం చెప్తారు సార్? సతీష్, మనకి కృష్ణానదిని చూసుకున్నట్టయితే సార్, గత 20 ఏళ్లలో అతిపెద్ద వరద వచ్చింది 2009 సంవత్సరం. మీకు గుర్తుండే ఉంటుంది, అక్టోబర్ మాసంలో సార్ విపరీతమైన వర్షం వచ్చి కర్నూలు హంద్రి వరద వల్ల మునిగిపోయింది. అలాగే కృష్ణానదికి నాకు శ్రీశైలం నుంచి కిందకి 16-17 లక్షల క్యూసెక్ నీళ్లు కిందకి పంపించాల్సి వచ్చింది. అదృష్టం కొద్దీ ఆనాడు నాగార్జున సాగర్ ఖాళీగా ఉంది, సగమే నిండి ఉంది, కాబట్టి ఆ నీళ్లు ఇముడ్చుకున్నది. అందుకే నాగార్జున సాగర్ దిగువకి కేవలం 10 లక్షల క్యూసెక్లు పంపించాం. మనకి అక్కడ కరకట్టలు కానీ లేకపోతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో కానీ అంతకంటే ఎక్కువ దాన్ని క్యారీ చేయలేదు. గోదావరికి 32-35 లక్షల క్యూసెక్ల దాకా నీళ్లు క్యారీ చేస్తుంది. కృష్ణ అంతకంటే ఎక్కువ 10-11 లక్షల కంటే ఎక్కువ క్యారీ చేయదు. ఇప్పుడు 11,85,000 క్యూసెక్కులు కృష్ణలోంచి పైనుంచి కిందకు వస్తున్నాయి నాగార్జున సాగర్ నుంచి. రెండోది ఏమవుతుంది, ఈ దిగువ ప్రాంతం నాగార్జున సాగర్ దిగువ ప్రాంతంలో దాదాపు 300 మిల్లీమీటర్ల వర్షపాతం ఒక్క రోజున పడింది చాలా ప్రాంతాల్లో. ఒక్కసారి మీరు లెక్కలు చూసుకున్నట్టయితే 300 మిల్లీమీటర్ల వర్షపాతం పెడితే కేవలం 100 చదరపు కిలోమీటర్లలో 1 టీఎంసీ నీళ్లు పడతాయి 300 మిల్లీమీటర్లు ఒక రోజుకి. దాదాపు బహుశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 1,00,000 చదరపు కిలోమీటర్లలో పడినొచ్చు అంత పాత వర్షపాతం 200-300 మిల్లీమీటర్లు. అంటే సుమారుగా 1000 టీఎంసీల నీళ్లు వచ్చినాయి ఒక 24-36 గంటల్లో. ఈ నీళ్లు పోవాలని చెప్పంటే నదేమో ఫుల్గా ఉన్నప్పుడు నదిలోకి డ్రైన్స్, మరి నది బాగా మట్టం పెరిగిపోయింది కదా, ఈ డ్రైన్స్ దానిలో ఎంటీ కావు మీరు అట్లా. అలాగే సముద్రం ఆటుందనుకోండి మరింత కష్టం అవుతుంది. కాబట్టి వర్షపాతం ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయటము, ఆవాసాలకు ఇబ్బంది లేకుండా చేయటము, ఇళ్ళు పేద వర్గాలు ఆవాసాలకు ఇబ్బంది లేకుండా చేయడం తప్ప వేరే మార్గం లేదు. మనకి సామెత చెప్పినట్టుగా నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు. వర్షం అంత కుంభకోశం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే, ఏ నగరంలో అయినా సరే మనకి ఇబ్బందులు ఉంటాయి. మన దేశంలో ఏమవుతుంది, మనం నగరాల్లో పట్టణాల్లో డ్రైనేజ్ వ్యవస్థను నాశనం చేసి పెట్టాం, డ్రైన్లు బ్లాక్ చేస్తున్నాం, బాగా లోతట్టు ప్రాంతాల్లో నివాసానికి ఇస్తున్నాం పేదలకి మిగతా వాళ్ళకి. మరి డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేయటం లేదు, పూడి పడిపోతుంది బలమైన డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నా కూడా. ఇది దీర్ఘకాలంగా పట్టించుకోకపోతే సమస్య వచ్చినప్పుడు లబ్ధిదారులు లాభం లేదు. సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు ఉన్నంతలో గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. మనకు బలమైన వ్యవస్థ ఉన్నది, ప్రోటోకాల్స్ ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, జిల్లా కలెక్టర్లకు సర్వాధికారాలు బాధ్యతలు ఉన్నాయి, అపరిమితంగా వనరులు ఉన్నాయి. TR-27 అని చెప్పాను, దాని కింద అసెంబ్లీ అనుమతి లేకపోయినా కూడా డబ్బులు ఎంతైనా డ్రా చేసి ఖర్చు పెట్టచ్చు దీనికోసం అని చెప్పాను. అవన్నీ సమగ్రంగా ఉన్నాయి. కానీ దీర్ఘకాల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సతీష్, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మన దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఉన్న కొద్దికి మొత్తం మీద వర్షపాతం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. నిజానికి మనలాంటి దేశంలో వర్షపాతం పెరిగితే మనకు మంచిది. వర్షం లేదు, నీళ్ళు లేవని రోజు కటకట్లాడుతున్నాం కదా మన దేశంలో. అవును సార్. కానీ వర్షం అనీవెన్గా పడుతుంది. అదైతే నెలకు 3 వారాలు చక్కగా పడవు. అనీవెన్గా పడినప్పుడు వరదలు అనివార్యం. కాబట్టి వరదలను తట్టుకునేటువంటి శక్తి మంచి డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం చేయడం కావచ్చు, కరకట్టల నిర్మాణం సరిగ్గా రేపొద్దున 17 లక్షల క్యూసెక్లు దింపాల్సి వచ్చిన నాగార్జున సాగర్ నుంచి కిందకి, మరి తట్టుకోవడం సాధ్యం కాదు, ఇప్పుడు లేదు మనకి. అలా నిర్మాణం చేయడం కావచ్చు, మరి నగరాల్లో డ్రైన్ల నిర్మాణం సరిగ్గా చేయడం కావచ్చు, నగరాల్లో మంచి హౌసింగ్ ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు లేకుండా మరే ఏర్పాట్లు చేయడం కావచ్చు, దీర్ఘకాలికంగా ఏర్పాట్లు చేయాలి. దీని నుంచి ఆ పాఠం నేర్చుకోవాలి. ఉన్న పరిస్థితుల్లో 2 రాష్ట్రాల్లో నా దృష్టిలో ప్రభుత్వాలు ఉన్నంతలో పరిపాలనంతరంగా స్పందిస్తోంది. వదాంజులు, సమాజము, స్వచ్ఛంద సంస్థలు గట్టిగా కృషి చేస్తున్నాయి. వాటితో సమన్వయం కావాలి.
కానీ మనం ఈ పూట సమస్యను గురించి ఆలోచించడం కాకుండా రేపటిని గురించి ఆలోచించాలి, వచ్చే 30, 40, 50 ఏళ్ళ గురించి ఆలోచించాలి. వరద ఎప్పుడు కూడా ఆ రోజున చాలా బీభత్సంగా కనిపిస్తుంది. సార్ నీళ్లు వెళ్ళిపోయినాక, ప్రవాహం వెళ్ళిపోయినాక 24 గంటలు మళ్ళీ మామూలు అయిపోతుంది. కాబట్టి రేపొద్దున నష్టం జరగకుండా ఉండాలని చెప్పంటే ఏం చేయాలో ఆలోచించాలి. ఇవాళ ఆల్రెడీ జరుగుతోంది, మీరు రిలీఫ్ అండ్ రెస్క్యూ చేస్తున్నారు. శివ గారు, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జయప్రకాష్ నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పుడు వరద వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు మనం స్పందిస్తున్నాము, కానీ భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండటానికి ఏం చేయాలన్న దానిపైన ఇప్పుడు అందరూ దృష్టి పెట్టాలని. విజయవాడ వరకు వచ్చేసరికి అంటే ఎప్పుడు ఈ స్థాయి వరద చూడలేదని అక్కడ ఉన్న ప్రజలు ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. గతంలో కృష్ణమ్మ పొంగిన సందర్భాల్లో కొన్ని సమీప ప్రాంతాల్లో వరద నీరు రావటం, సహాయక చర్యలు చేపట్టడం ఇలాంటివే జరిగాయి. కానీ ఇప్పుడు ప్రధాన కూడల వరకు, అంటే అసలు కృష్ణా నదికి చాలా దూరంగా ఉన్న ప్రాంతాలకు కూడా వరద నీరు రావటం అనేది జరిగింది. అంటే కృష్ణా వరద కారణమా, లేదంటే బుడమేరు కారణమా, అసలు ఏం జరిగింది? మీరు విజయవాడ మీద గ్రౌండ్ వర్క్ చేశారు, మీరు రాసిన ఆర్టికల్ కూడా నేను చదివాను. సురేష్ గారు, కృష్ణా జిల్లా నైసర్గిక స్వరూపము, దాని సరిహద్దు మీరు గమనించారంటే కృష్ణానదికి ఎడం వైపునే దాదాపు జిల్లా మొత్తంలో ఒక 85-90% ఎడం వైపునే ఉంటుంది సార్. ఆ పైన పాలేరు, తమ్మిలేరు, అంటే మనకు ఖమ్మం, వెస్ట్ గోదావరి జిల్లాలో తమ్మిలేరు కింద ఉంటుంది. ఈ 3 నదుల మధ్యలోనే ఉంది. కిందికి పోతే తూర్పు వైపున కొల్లేరు, సముద్రం ఉంటుంది. కృష్ణానదికి జేపీ గారు చెప్పినట్లుగా ఈ రోజు వచ్చిన 11,45,000 క్యూసెక్కులకే ఇంత నీళ్లు వచ్చినాయా అంటే, ఖచ్చితంగా కృష్ణానదిలో నుంచి నీళ్ళన్నీ పోయి ఇప్పుడు ఏదైతే ముంపుకు గురైనాయో అయోధ్య నగరు, రాజరాజేశ్వరిపేట, తర్వాత సింగ్ నగరు ఈ ప్రాంతంలో ఉన్నాయంటే ఇది కాదు. ఈ మధ్యలో కృష్ణానదికి అంచున పోతూ ఉందన్నమాట. అంటే కృష్ణానది విజయవాడకు పైన ఉత్తరాన బుడమేరును ఒక వాగుపోతూ ఉంది. జీకొండూరు మండలం, మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం మన కొండపల్లి ప్రాంతంలో నుంచి వస్తుంది. ఖమ్మం కొండపల్లి ప్రాంతంలో వచ్చిన కొండవాగు, పాలవాగు అనే రెండు వాగులు కలిసి పుల్లూరు అనే గ్రామం దగ్గర బుడమేరు ఏర్పడుతుంది. ఈ బుడమేరుని సార్ ఆఫ్ విజయవాడని ఈ రోజుగా దాదాపు 40 ఏళ్ల కిందటే చెప్పారు అనమాట. ఈ బుడమేరు గనక వరద వస్తే విజయవాడలోకి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. ఈ రోజు మునిగిపోయిన ప్రాంతాలన్నీ కూడా కృష్ణానది పరివాహంలో కాదు, ఈయన బుడమేరు వరదలో వచ్చినాయని మునిగిపోయినాయి. సో ఇదంతా కూడా మీకు గమనిస్తే 2005లో అంటే ఈ రోజు బుడమేరుకు ఎంత వరద వచ్చిందానికి లెక్క అఫీషియల్గా ఎవరి దగ్గర లేదు. కానీ 2005లో దాదాపు 75,000 క్యూసెక్కులు బుడమేరుకు వచ్చినాయి. ఆ రోజు ఈ ప్రాంతం మునిగిపోయింది. కానీ ఆ రోజు ఇంత పట్టణీకరణ లేదు, ఇన్ని అపార్ట్మెంట్లు లేవు, ఇంత ఆక్రమణ లేదు. దానివల్ల ఈ స్థాయి నష్టం లేదు. దాని వలన ఏంటంటే మనకు ఆ రోజు కన్నా కానీ ఈ రోజు మనకు ఎక్కువ నష్టం కనిపిస్తూ ఉంది. బుడమేరు, కృష్ణానది ఈ రెండింటినీ కూడా మీకు 2005 తర్వాత జరిగిన పరిణామం. దీనికన్నా ముందు చెప్పాలంటే 1970 ఆ ప్రాంతంలో బుడమేరు మీద ఒక హెడ్ రెగ్యులేటర్ కట్టారండి. దాదాపు ఎంత 11 షట్టర్లు, 11 గేట్ల లాకులండి, గేట్లతోటి కట్టారు. సో దాని నుంచి కృష్ణానదిలోకి ఒక డైవర్షన్ కెనాల్ కూడా తీశారు. అది ఇది 2005 కన్నా ముందు జరిగిన వెలగలేరు వద్ద దానికి ఒక హెడ్ రెగ్యులేటర్ ఉంది. దానికి ఒక 11 గేట్లనండి, లాకులు, షట్టర్లు అండి ఉన్నాయి, లాకులు అంటారు జనరల్గా ఉన్నాయి అన్నమాట. దాని నుంచి 2005 కన్నా ముందే ఒక డైవర్షన్, బీడీస్ అంటారు, బుడమేరు డైవర్షన్ కెనాల్, అది దాన్ని కృష్ణాలో కలుపుతున్నాం అనమాట. ఒక రకంగా కృష్ణానదిలోకి వచ్చిన మొట్టమొదటి అనుసంధానం ఇది బుడమేర. ఇది 1970 నాటికే జరిగిందనమాట. 2005 ఎప్పుడైతే పోలవరం మొదలైందో, పోలవరం కుడి కాలువ లైన్ డిజైన్ వచ్చేసి ఈ బుడమేరుని క్రాస్ చేస్తూ ఉంది. ఎక్కడ క్రాస్ చేసేలా పెట్టారంటే వెలగలేరు దగ్గర క్రాస్ చేసేలాగా పెట్టారు. ఈ రోజు బుడమేరును తర్వాత పోలవరం కుడి కాలువ కలిసిపోతాయి అక్కడ. దాని కింద రెగ్యులేటర్ ఉంది. సో దాని బుడమేరులో నీళ్ళన్నీ నేరుగా కూడా పోలవరం కుడి కాలువలోకి వస్తాయి. కుడి కాలువలో వచ్చింది మన ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదిలోకి పోతాయి. ఈ కాలువలో నీళ్లు కృష్ణానదిలో కలవాలనుకోండి, కృష్ణానదిలో నీళ్లు తక్కువ ఉండాలి. కృష్ణానది ఇప్పుడు ప్రకాశం బ్రిడ్జ్ దగ్గర మనకు 17.7 మీటర్ల హైట్ ఉంటుంది ఎఫ్ఆర్లో వచ్చి. అక్కడ 12 మీటర్లు ఉన్నప్పుడు మాత్రం ఈ నీళ్లు దానికి దిగు పల్లంకి పోవాలి. దాంట్లోనే నీళ్ళు ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, మనకు ఆల్మోస్ట్ 17 మీటర్లు దాటిపోయింది కదా. సో ఆ నీళ్లు కృష్ణాలో కలవటం కాకుండా కృష్ణా నదిలో ఉన్న నీళ్ళే రివర్స్లో ఇక్కడికి వచ్చేసాయి. ఇదే కాలువలో రివర్స్కి వచ్చాయి. దీనికి అదనంగా ఆ ప్రాంతంలో పడ్డ వరదలో బుడమేరుకు కూడా వరద ఉంది. ఈ మొత్తం నీళ్లు ఉండటం వల్ల ఏంటంటే అక్కడ ముంపు పెరిగే ప్రబంధం. ముఖ్యంగా వీటీపీఎస్ ఏరియా ఉంది. వీటీపీఎస్లో ఉన్న కూలింగ్ ఛానల్ కూడా, వీటీపీఎస్ మనకు టవర్లు ఉన్నాయి కదా, వాటిని కూల్ చేయడం కూలింగ్ కెనాల్ ఉంటుంది. అది కూడా దీని పోలవరం కుడి కాలువలోనే లింక్ ఉంది. ఇవన్నీ నీళ్లు పెరిగిపోవటం వల్ల దాన్ని అనివార్యంగా దాన్ని గేట్లు ఎత్తాల్సి వచ్చింది. ఆ గేట్లు ఎత్తారు. సో 2005లో వచ్చినప్పుడు పెద్ద మునిగిపోయింది, ఎందుకంటే అక్కడ ఆక్రమణ తక్కువ ఉంది, నిర్మాణాలు లేవు. కానీ ఈరోజు దాదాపు మొత్తం ఆక్రమణ గురైంది, అపార్ట్మెంట్లు కూడా వచ్చి ఉన్నాయి. దానివల్ల నీరు ఎట్టిపోతుంది.
అవును, దారి లేదు. దాని పాత దారి ఏదైతే ఉంటుందో ఆ దారిని వెతుక్కుంటూ పోతుంది. ఎక్కడెక్కడ నీళ్ళు ఉంటే దాన్ని ముంచుకుంటూ వచ్చింది. ఇది విజయవాడలో జరిగిందండి. మీరు అందుకే మీరు చూడండి, మీకు సింగనగర్ ఏరియాలో వరద ఉంది, తర్వాత మనకు బస్ స్టాండ్ ఏరియాలో ఉంది, కానీ మధ్య ఏరియాలో ఉండదు, మీకు అక్కడ ఉండదు. అక్కడ ఏంటంటే అక్కడ నీళ్ళు పోలేదు. అది సో ఈ బుడమేరు నీళ్ళు ఉంది. సో విజయవాడని మనం రక్షించాలంటే ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే బుడమేరుని ఆధునీకరణ చేయాలి, బుడమేరు ఆక్రమణలు తొలగించాలి. ఈ రోజు మన దగ్గర ఉన్న డబ్బులు తర్వాత టెక్నాలజీ ప్రకారం అంటే బుడమేరుని ఒక కాలువని ఒక కెనాల్ లాగా మార్చేసి ఇప్పుడు దానికి ఒక 17,500 లేక 20,000 క్యూసెక్కులు వెళ్ళేలాగా రెండు వైపులా లైనింగ్ చేస్తుంటే కొల్లేరు వరకు వెళ్తుంది. కాబట్టి కొల్లేరు వరకు దీన్ని చేస్తే మాత్రమే ఇది భవిష్యత్తులో విజయవాడ ఇలాంటి విపత్తు చూడకుండా బయటపడుతుంది. రైట్. జయప్రకాష్ నారాయణ గారు, మీరు ఇందాక ప్రస్తావించిందే సార్, అంటే ప్రధానంగా ఈ ఆక్రమణలు పెరిగిపోవడం, తర్వాత ఈ కాలువలు బుడమేరు కానీ లేదంటే ఈ నదీ మార్గాలకు సంబంధించి సరైన పాతదారి లేకపోవటం. ఇప్పుడు బుడమేరు కాలువ నుంచి కృష్ణానదిలోకి వాటర్ కలిసే కాలువలోనే కృష్ణా వాటరు ఎదురొచ్చి రావటం వల్ల ఎప్పుడు కూడా వరద చూడని ప్రాంతాలు కూడా ఈసారి వరదకు గురని శివగారు చెప్తున్నారు. అంటే మరి దీనికి ఎట్లా సార్ పరిష్కారం? ఇప్పుడు హైడ్రాను ఆక్రమణల్ని తొలగింపుని ఇలాంటి చర్చ అయితే జరుగుతోంది, కానీ స్ట్రిక్ట్గా ముందుకు వెళ్ళే వాతావరణం ఉంటుందా? మీరు ఇందాక అన్నారు ఇప్పుడైతే మనం స్పందిస్తున్నాం, కానీ భవిష్యత్తు ఎలా అని మీరు సూచించే అంశాలు ఏంటి సార్? సతీష్, బుడమేరుని తీసుకోండి. నాకు దాని క్యాచ్మెంట్ ఏరియా ఎంతో నాకు తెలియదు, సుమారుగా 5-6 వేల చదరపు కిలోమీటర్లు ఉంటాను అనుకుంటున్నాను. కాస్త అటు ఇటుగా శివగారికి తెలుస్తుంది అనుకోసా. ఒక 6,000 చదరపు కిలోమీటర్లు అంచనా వేసుకోండి. మీరు వేసుకుంటే 300 మిల్లీమీటర్ల వర్షం వస్తే 6,000 చదరపు కిలోమీటర్లు అంటే మీరు వేరే లెక్కల 60 టీఎంసీ నీళ్లు ఒక్క రోజున వచ్చినాయి. 60 టీఎంసీ ప్రవాహం ఒక్క రోజులో తీసేయాలని చెప్పంటే దాదాపు 70,000కి పైగా క్యూసెక్కుల ప్రవాహం కావాలి. అంటే బుడమేరుకి అంత క్యారింగ్ కెపాసిటీ కావాలి. 2, బుడమేరు కొల్లేరులోకి వెళ్తే కొల్లేరులో నీళ్ళు అవకాశం ఉండాలి. అక్కడ సముద్రంలో బోట్లు లేకుండా మరి అక్కడ నీళ్లు మరి ఎదురు తనకుండా ఏర్పాటు ఉండాలి. ఇవన్నీ గ్యారంటీ లేదు. కాబట్టి ఒకటి, డ్రైనేజ్ వ్యవస్థని ఖచ్చితంగా మరమ్మతు చేయాలి. 1989లో చాలా పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చి తూర్పుగోదావరిలో 400 మిల్లీమీటర్ల పైకి వర్షపాతం వస్తే 4.5 లక్షల ఎకరాలు మునిగిపోయాయి. అప్పుడు నేను డ్రైనేజ్ వ్యవస్థని శాశ్వతంగా బాగు చేయడం కోసం ముందేమో ఆక్రమణ తొలగించాను. రైతులందరినీ కూడా సమాయత్తపరిచి వాళ్ళు కలిసి వచ్చారు చాలా మేరకు. ఎందుకంటే కొంచెం విశ్వసనీయత ఉంది, నమ్మకం ఉంది వాళ్ళకి. అక్కడ మళ్ళీ పంటలు పండేట్టుగా ఏర్పాట్లు చేసి మళ్ళీ నార్మల్ వేయించి దాంతో అంతా కలిసి వచ్చారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చెన్నారెడ్డి గారు నాయకత్వంలో నేను గట్టిగా వారిని కోరితే వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేశారు. శాశ్వతంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడాలి. మనం 30 ఏళ్ళకి ఒకసారి చేసి అప్పుడప్పుడు ఏదో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చేసినట్టు అటిస్తే లాభం లేదు. శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలి. ఏనాడు అది పెద్ద ప్రమాదం వస్తుందో మనకు తెలియదు, ప్రతిరోజు వస్తుందని గ్యారంటీ లేదు, కానీ వచ్చినాడు గ్యారంటీగా వస్తుంది. ఒకటి, దాని క్యారింగ్ కెపాసిటీ పెంచటము. కరకట్టలు కొంతమేరకు 70,000 క్యూసెక్లు వేయడం బహుశా సాధ్యం కాకపోవచ్చు, మరి ఎత్తు పెంచాల్సి వస్తుంది, మనకి సాధ్యం కాకపోవచ్చు. కానీ కనీసం ఆ 15-20 వేలు అన్నా సరే రెగ్యులర్గా వెళ్ళిందనుకోండి, ఒకరోజు కాదు 2 రోజుల్లో నీరు తీసేస్తుంది. రెండోది, పట్టణీకరణలో మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. ప్రపంచం అంతా కూడా పట్టణాలు ఏర్పాటు చేస్తుంటే ఏం చేస్తారంటే వాళ్ళు ముందు కాంటూర్ సర్వేలు చేస్తారు. మరి లండన్ నగరం ఉందనుకోండి, 400 ఏళ్ల క్రితమే కాంటూర్ సర్వే చేసి వాళ్ళ రోడ్లు కానీ, వాళ్ళ వాటర్ పైప్ లైన్స్ కానీ, వాళ్ళ స్టామ్ వాటర్ డ్రైనేజ్ కానీ, లేకపోతే సివరేజ్ సిస్టమ్ కానీ ఆ కాంటూర్స్ అనుగుణంగా ఏర్పాటు చేస్తారు. మనకేమిటి, మన పట్టణ నిర్మాణం ఏదో గుడ్డెత్తు చేరబట్టట్టు చేయడం తప్పితే టౌన్ ప్లానింగ్ కానీ లేకపోతే అమలు చేయడం కానీ మనం అసలు ప్రకృతిని పరిగణలో తీసుకోవట్లేదు. మనకి వరద ప్రాంతాలకు ముప్పురే అవకాశం ఉంది, వరద వస్తాయని చెప్పని తెలిసినప్పుడు అక్కడ మనం లేఅవుట్లు అంగీకరిస్తున్నాం, అక్కడ పేదలకి ఇల్లు నిర్మాణం చేస్తున్నాం, అక్కడ వాళ్ళ చోవాళ్ళు చేస్తారని చెప్పి అనుకుంటున్నాం తప్ప ముందు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఎప్పుడైతే జనసాంద్రత పెరుగుతుందో, నగరీకరణ పెరుగుతుందో, ఒక 70,000 క్యూసెక్కులు మీకు దీనిలో బుడమేరులో వచ్చినట్టయితే, 15-16 లక్షల క్యూసెక్కులు కృష్ణలో వచ్చినట్టయితే ఒక్కొక్కప్పుడు కరకట్టలు కూడా దాటిపోతుంది. అప్పుడు వరద అనివార్యం. మనం వరదని మనం అంటున్నాం, కానీ నీటి ప్రవాహానికి మనం అడ్డొస్తున్నాం. వరద అంటే సకాలంలో వరద నీరు తీసేయటం లేదు కాబట్టి వరద అవుతుంది. 2 రోజులు 3 రోజులు తీస్తే పోతుంది. కాబట్టి ఒకటి, ఎంత మేరకు వరద నీరు తీసేయడానికి ఏర్పాటు చేయగలమో డ్రైనేజ్ వ్యవస్థ, ఎంత మేరకు కరకట్టలు పెంచి ఆ నీరు పంపుకొని చూసుకుంటాం అని చెప్పన్నది కరకట్టల నిర్మాణము, ఆ నదిని ట్రైన్ చేయటము. మూడోది, మన నగరీకరణలో పట్టణీకరణలో ఇలాంటి ఇబ్బందులు ఒకవేళ వరద వచ్చినా కూడా మీకు 300 మిల్లీమీటర్ల వర్షం రేపు పొద్దున రాదని మళ్ళీ గ్యారంటీ లేదు.
ఒకరోజు 500 మిల్లీమీటర్లు రాదు 3 రోజులని గ్యారంటీ ఏం లేదు. ఉన్న కొద్దికి భారతదేశంలో ఋతుపవనాల్లో వర్షపాతం పెరుగుతుంది. ఆ వర్షం కూడా అనీవెన్గా వస్తున్నది. Yes, sir. అవును, sir. 2009లోనే మనకి అప్పుడు ఆ కృష్ణా వరదలు వచ్చిన 2009 మీకు గుర్తుందో లేదో, అవును. కర్నూలు పట్టణం మునిగిపోయింది హంద్రీ నది వరదల వల్ల. అలాగే గుంటూరు జిల్లాలో ఒక చోట కట్ట తెగింది. అప్పుడే నేను ప్రధానమంత్రి గారిని కలిసి నేను కోరాను, ఏమంటే ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు పెరుగుతున్నట్టుగా అనీవెన్గా వస్తున్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి మన జాతీయ స్థాయిలో కొంచెం అంతర్జాతీయ నిపుణులను తీసుకొచ్చి దీర్ఘకాలం ఏం చేయాలో ఆలోచించిన వ్యవసాయం గురించి కానీ నీటి గురించి కానీ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కానీ పెద్ద పట్టించుకోలేరు. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ఖచ్చితంగా గత కొద్దేళ్లుగా మనం చూస్తున్నట్టయితే మనకి అందుతున్న ఆధారాల ప్రకారం భూతాపం వల్ల భారతదేశంలో వర్షాలు పెరుగుతున్నాయి. మామూలుగా వర్షాలు పెరిగితే వర్షాధార దేశంలో అది గొప్ప వరం. దాన్ని మనం శాపంగా ఎప్పుడు మర్చుకుంటాము? వరదలను తట్టుకోలేకపోతే, అన్నింటినీ సద్వినియోగం చేసుకోలేకపోతే, అన్నింటిలో సద్వినియోగం చేసుకోవాలి. వరద నీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి, మిగతా టైంలో సద్వినియోగం చేసుకోవాలి, వరద టైంలో వరదలను తట్టుకోవాలి. దానికోసం ఏర్పాట్లు చేసుకోవాలి, ఫ్రక్టిఫింగ్ చేయాలి. మనకి బలమైన వ్యవస్థ ఉన్నది. దాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించి ఇవాళ పరిస్థితులను బట్టి, ఇవాళ ఉన్న డేటాను బట్టి, రాబోయేటువంటి ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరిగేటువంటి వరదలను బట్టి దృష్టిలో ఉంచుకుని 1 డ్రైనేజ్ వ్యవస్థ కానీ, 2 పట్టణీకరణ కానీ, 3 కరకట్ల నిర్మాణం కానీ, ఈ 3ని సరిగ్గా చేపడితే మనం ఖచ్చితంగా దీన్ని తట్టుకోగలం. ఒక వరాన్ని మనం శాపంగా మారుస్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చిరపుంజి ఉంది, అవును, అలాగే మోసిన్రం అంటారు. చిరపుంజికి తర్వాత మోసిన్రం ప్రపంచంలో అత్యధిక వర్షపాతం అని చెప్పని 50 అడుగుల వర్షం వస్తుంది సంవత్సరంలో. మనకు మామూలుగా మనకు వచ్చేది వర్షపాతం 100 మిల్లీమీటర్లు వస్తే బ్రహ్మాండంగా ఉన్నట్లు వరి పంట సరిపోతుంది. అక్కడ 1500-1800 సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లు వస్తాయి సార్. 1500-1800 సెంటీమీటర్ల వర్షపాతం వస్తుంది. అంటే మామూలుగా వచ్చే వర్షపాతం కంటే మేఘాలయ ప్రాంతాల్లో పడే వర్షం కంటే 15-18 రెట్లు. కానీ ఎండాకాలంలో అక్కడ నీటి కొరత ఉంది, తెలుసా మీకు? అంటే మన ప్రకృతి వర్షం మనకి చెప్పి రాదు, మనం ఆగమంటే ఆగదు. వచ్చే 30 ఏళ్ళ వర్షం పడుతుంటే పడుతుంది దర్శనం. దాన్ని తట్టుకోవడానికి మనం ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే ఎండాకాలంలో నీళ్ళు ఉపయోగించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంత ఆయాక రేపొద్దున వర్షాకాలం పోయిన తర్వాత ఎండాకాలం రాగానే మళ్ళీ నీళ్ళు లేవు కట్టకట్ట అంటారు. అందుకని మనం మానవ సమాజం మనకున్న ఆర్గనైజేషన్తో, మంచి పరిపాలనతో, టెక్నాలజీతో వనరులు సద్వినియోగం చేసుకుని ఆ నీటిని కాపాడుకోవటం నేర్చుకోవాలి. వరద వచ్చినప్పుడల్లా ఈ బండ్స్ అన్నీ తెగిపోతాయి. మళ్ళీ రింగ్ బండ్స్ నిర్మాణం వెంటనే చేయలేదు అనుకోండి, మళ్ళీ వచ్చే వర్షం నుంచి మళ్ళీ నీటిని కాపాడుకోలేము. ఎండాకాలంలో మన నీళ్ళు లేకుండా ఉంటాయి. ప్రకృతి మన చెప్పి రాదు, మనకి ఆర్డర్ ఇచ్చి రాదు, మన ఆర్డర్ ప్రకారం నడవదు. ప్రకృతి ప్రకారం మనం నడవాలి. మనకున్న టెక్నాలజీ ఉపయోగించి వనరులను సద్వినియోగం చేయాలి. ఆ పని ఇప్పుడైనా మొదలెడితే ఖచ్చితంగా చేయగలం. ఖచ్చితంగా సార్, మీరు అన్నట్టుగా ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. అంటే వరద విపత్తు వచ్చినప్పుడు మనం మాట్లాడుతున్నాం, కొన్ని చర్యలు చేపడుతున్నారు, అవి ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటున్నారు. కానీ మళ్ళీ వరద మనల్ని పలకరిస్తూనే ఉంది. అలాగే వరదని మనం వరంగా కాకుండా శాపంగా మార్చుకుంటున్నాం అనేది చాలా కీలకమైన పాయింట్. శివగారు, ఇక ఈ వరద ఇంపాక్ట్ ఈ 4 రోజుల చర్చలో ప్రకాశం బ్యారేజ్ ఎంతవరకు సేఫ్ అనే చర్చ మళ్ళీ తెర ముందుకు వచ్చింది. ఎందుకంటే కొద్ది రోజుల కిందట తుంగభద్ర గేట్ ఊడిపోవడం, ఇలాంటి నేపథ్యంలో ఇంత 11 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది, ప్రకాశం బ్యారేజ్ తట్టుకోగలదా, ఇక బ్యారేజ్కి ఈక్వల్గా వాటర్ వచ్చేసింది అన్నది చర్చ జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజ్ సేఫ్ అయినా, లేదంటే ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఈ వరద బీభత్స నేపథ్యంలో ఆల్టర్నేటివ్గా అక్కడ దగ్గరలోనే ఏమైనా బ్యారేజ్ కానీ ప్రాజెక్ట్ కానీ నిర్మించాల్సిన అవసరం ఏమైనా ఉందా? సతీష్ గారు, నేను రాసిన ఆర్టికల్ దీంతోనే మొదలుపెట్టాను. ప్రకాశం బ్యారేజ్ భద్రమైన అని చెప్పి రాసుకుంటూ మొదలుపెట్టాను. కారణం ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా, యూట్యూబ్ లేక రకరకాల వల్ల చిన్న వర్షానికి ఇంకా బ్యారేజ్ కొట్టకపోతుంది అన్నట్లుగా ప్రచారం ఎక్కువ, ఒక రకమైన భయాందోళనలు చేస్తూ ఉంది. ఇలా ప్యానిక్ అవుతారు, ఎందుకంటే ఇప్పుడు చూడలేని వరద వచ్చినప్పుడు ప్యానిక్ అవుతారు. సో కానీ ఆ డ్యామ్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి, గతంలో ఎంత వచ్చింది, సో దీనికి మ్యాక్సిమం డిజైన్ డిశ్చార్జ్ కెపాసిటీ ఎంత, అబ్జర్వ్డ్ కెపాసిటీ ఎంత, ఇలాంటి పారామీటర్లు అంతా పెట్టుకుంటూ నేను ఒక ఆర్టికల్ రాశానండి. నేనేం రాశానంటే, ఇది 1852లో కాటన్ ద్వారా కెప్టెన్ చార్లెస్ ఆర్ ఆధ్వర్యంలో దీన్ని ఆనకట్ట కట్టారు. అక్కడ ఆనకట్ట కట్టారు. 1852లో కట్టారు. ఆనకట్ట అంటే మీకు తెలుసు, దానికి గేట్లు అవి ఉండవు, ఒక చిన్న అడ్డుగోడ లాంటిది కడతారు. సో అది 1952 వరకు నిలబడిందండి. 100 సంవత్సరాలు నిలబడింది. ఈ మధ్యలో 1903 సంవత్సరంలో 11,90,000 క్యూసెక్ల వరద వచ్చింది. సో మన దగ్గర దాదాపు 150 సంవత్సరాల రికార్డు ఉంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర లేక ఆనకట్ట దగ్గర ఎంత నీళ్ళు పోయిందని మనకు రికార్డు ఉంది. అది 1903లో 11,90,000 వచ్చిన ఆనకట్ట తట్టుకుంది. కాబట్టి ఇది మ్యాక్సిమం అబ్జర్వ్డ్. గత వాళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు తీసుకున్నారు వచ్చింది. కాబట్టి 1952లో ఆనకట్ట బ్రీచ్ అయినప్పుడు
దాని కొత్త ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడున్న బ్యారేజ్ని డిజైన్ చేస్తున్నప్పుడు దాని డిశ్చార్జ్ కెపాసిటీని 11,90,000 లాగా పెట్టుకుంటూ వచ్చారు. ఇది కట్టింది దాదాపు 1954లో మొదలు పెడితే 57లో అంటే ప్రకాశం పంతులు గారు శంకుస్థాపన చేస్తే నీలం సంజీవ్ రెడ్డి గారు ఓపెన్ చేశారు, ప్రారంభోత్సవం చేశారు. అది కట్టిన తర్వాత వచ్చిన అత్యధికమైన ఫ్లడ్ ఎప్పుడంటే మనకు ఫస్ట్ 98లో వచ్చిందండి. అప్పుడు ఎంత వచ్చిందంటే 9 లక్షల చిల్లర వచ్చింది. దాని తర్వాత 2000 జేపీ గారు చెప్పినట్లు 2009లో వచ్చింది. 2009లో దాదాపు 11,10,000 మాత్రమే వచ్చింది. ఇది మ్యాక్సిమం అబ్సర్డ్. సో 11,10,000 వచ్చినప్పుడు ఏం కాలేదు, ఇప్పుడు 11,43,000 వచ్చిన ఏమి కాదు. ఇది ఆన్ ద రికార్డ్ చెప్తాము. కానీ యాక్చువల్ డిశ్చార్జ్ కెపాసిటీ కన్నా కూడా సెకండ్ హైయెస్ట్ చరిత్రలో 1903 1903లో వచ్చిన 11,90,000 తర్వాత ఈ 2024 సెప్టెంబర్లో వచ్చిన 11,46,000 క్యూసెక్లు అనేది సెకండ్ హైయెస్ట్. ఇది రికార్డు. అయితే అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు ఏంటంటే మీకు పైన ఏమీ లేవు, శ్రీశైలం లేదు, నాగార్జున సాగర్ లేదు, పులిచింత లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా వరదను కంట్రోల్ చేస్తుంది, శ్రీశైలం కంట్రోల్ చేస్తుంది, సాగర్ చేస్తుంది, పులిచింతలు చేస్తుంది, మొత్తం చేస్తుంది. చెప్పారు సాగర్ ఏ విధంగా సేఫ్ గా సాగర్ డిశ్చార్జ్ ఇప్పుడు మీకు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలు ఇవన్నీ కూడా 12.5 లక్షల నుంచి 13 లక్షల మధ్య డిశ్చార్జ్ కెపాసిటీ. వేరే సాగర్ 20,50,000 క్యూసెక్లు ఉంటుందంటే దానికి అంటే మీకు ఒక్కసారి 20 లక్షలు వచ్చినా అది సస్టైన్ చేసుకుని ఆపగలుగుతుంది మిమ్మల్ని ఒక రోజు వరదను ఆపగలుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వర్షం మొత్తం ఒకే రోజు పడ్డది కాదు కదా, పడ్డ నీళ్లు పడ్డట్టు వరదగా మారుతూ ఉన్నప్పుడు అది ఎన్ని టీఎంసీలు వర్షం ఒక రోజులో వచ్చినా ఒక 24 గంటల్లో ఒక పాయింట్ నుంచి దాటే లేక ఒక పాయింట్లో చేరే నీటిని ఒక టీఎంసీగా పెడతాం. అట్లా చూసుకున్నప్పుడు ఆ వర్షం వచ్చి వరదగా మారేటప్పటికే మనం డిశ్చార్జ్ మొదలైపోయింది అనుకోండి, అది ఎంత వరద పడ్డా కానీ ఎక్కడికక్కడ మనం డిశ్చార్జ్ చేయగలిగితే ఈ ప్రమాదం ఉండదు. కాబట్టి ప్రకాశం బ్యారేజ్ అనేది 11,90,000 డిశ్చార్జ్ కెపాసిటీ ఉంది. 11,90,000 వచ్చినా తట్టుకుంటుంది, ఆ పైన ఇంకో 1,00,000 వచ్చినా కూడా తట్టుకుంటుంది నేను రాశాను. దీనికి కారణం ఏంటంటే ప్రాజెక్ట్ డిజైన్లోనే ఓవర్ఫ్లో కూడా చూసుకుంటారండి. ఇది ఎఫ్ఆర్ఎల్ ప్రాజెక్టు ఫుల్గా ఉన్నదాన్ని ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ చెప్పినట్టుగానే మ్యాక్సిమం వాటర్ లెవెల్ అని ఇంకొక పారామీటర్ ఉంటుంది. అదేంటంటే మీకు ఓవర్ఫ్లో అయిన తర్వాత కూడా మీరు చూసే గడ్డలు ఉంటాయి కదా, దానిపైన కూడా నీళ్లు పోయినా దాన్ని తట్టుకునేలాగా చూస్తారు. అది ఎట్లా ఉంటుందంటే ప్రాజెక్ట్ కట్టుతున్నప్పుడు మనకు హార్డ్ రాక్ తగలాలి లోపల. హార్డ్ రాక్ రగిలిన తర్వాత ఎంత డెప్త్కి మనం పిల్లలు దించుతున్నామన్న దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ స్ట్రెంత్ అని ఉంటుంది. దానిపైన ఓవర్ఫ్లో అయినా ఎన్ని అడుగులు ఓవర్ఫ్లో అయితే కనుక్కుంటారని. ప్రకాశం బ్యారేజ్కి హార్డ్ రాక్ లోపల 50 ఫీట్ లోపలికి పిల్లలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే దాని స్ట్రెంత్ ఎక్కువ, అది అంత వీక్ కాదు, అది దానివల్ల అది పైకి పోతుంది. కాబట్టి ఈ వరద ఇంకొక 2 లక్షలు పెరిగినా కానీ అది డ్యామేజ్ కాదు, అంటే ఒక 12 నుంచి 13 పైన డ్యామేజ్ కాదని రాస్తున్నాము. ఇప్పుడు అనుకున్నట్టుగానే ఆ రోజు చెప్పిన లేదు, పైన ఉన్న ప్రవాహాలు చూస్తుంటే వరద తగ్గుతుంది ఈ రాత్రి కన్నా, అట్లాగే తగ్గింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటప్పటికి కేవలం 4 లక్షల క్యూసెక్లు మాత్రమే వచ్చిందండి. రెండోది ఏమైందంటే ఒక 3 పడవలు వచ్చేసి దాన్ని పిల్లర్ని ఫస్ట్ 1 to 3 గేట్స్ దగ్గర కొట్టాయండి. దానివల్ల ఏంటంటే ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది, పిల్లర్ అయిపోయింది, మళ్ళీ ఇది కూలిపోతుంది ఏమని వచ్చినారు. కానీ అది కూడా ఏం ప్రమాదం ఏం కాదు, అది పైన పిల్లర్కు అప్పార్ట్లో వచ్చిన సిమెంట్ డ్యామేజే, కింద బేస్మెంట్లో ఏమీ లేదు, గేట్లు ఏమీ లేదు. ప్లస్ గేట్ ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకు, గేట్లు ఓపెన్ చేసి పెట్టున్నాము కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాము. తర్వాత కన్నయ్య నాయుడు గారు కూడా వచ్చారు, ఆయన కూడా అదే చెప్పారు, ఇది ఒక 2 వారాలు ఇది మనం చేసుకోవచ్చు, సమస్య లేదని చెప్పారండి. కాబట్టి ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడే కాదు ఇంకా కొంతకాలం కూడా భద్రంగా ఉంటుందండి. రైట్. జయప్రకాష్ నారాయణ గారు, ఇక విజయవాడ ఎంతవరకు సేఫ్ అంటే ఏమనాలి ఒకటి, రెండోది ఇప్పుడు ఈ పరిస్థితి రేపు కూడా రాదు అని మనం చెప్పలేం, రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ఇనిషియేటివ్స్ ఏంటి, అంటే పెర్మనెంట్గా ఈ సమస్య నుంచి విజయవాడ నగరం దూరం కావడానికి ఏం చేస్తే బాగుంటుంది సార్? విజయవాడ అన్సేఫ్ ఏం కాదండి, అంత భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేము సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ప్రాంతాలు గ్రేడియంట్ పెద్దగా ఉండదు, కాబట్టి వరద ఫ్లో కొంచెం ఎక్కువగా ఉండదు, సహజమే. పైన బాగా గ్రేడియంట్ ఉంటుంది, చాలా తొందరగా ఫ్లో అవుతుంది. ఉదాహరణ గంగానది తీసుకోండి మీరు, గంగానది మీకు యమున కానీ గంగ కానీ ప్రయాగ నుంచి లేకపోతే ఢిల్లీ నుంచి కలకత్తా పోయేదాకా మొత్తం కలిపితే 300 మీటర్లు దిగుతుంది అంతే, 1600 కిలోమీటర్ల ప్రవాహంలో. మనకి మన నదులు పైన పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ కిందకు వచ్చేసరికి మైదాన ప్రాంతంలో కొంచెం గ్రేడియంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లో వేగంగా ఉండదు. కాబట్టి వర్షం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంతకాలం ముంపు ఉంటుంది, కానీ విజయవాడ నగరం కొట్టుకుపోతుంది అలాంటివి ఆ భయాలకు ఆస్కారం లేదు, మనం అతిగా భయం పెట్టుకోలేదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు వారు చెప్పారు రేపొద్దున 17-18 లక్షల క్యూసెక్ల ఫ్లో మీకు శ్రీశైలం నుంచి కిందకి దగ్గర వచ్చింది అనుకోండి. లాస్ట్ టైం 17 లక్షల క్యూసెక్లు పంపించామని చెప్పి అన్నారు 2009లో. నాగార్జున సాగర్లో పట్టుకోగలిగాం. నాగార్జున సాగర్ ఆ టైంలో నిండుందనుకోండి, ఇప్పటిలాగా వర్షాలు పెద్ద ఎత్తున విస్తృతమైన స్థాయిలో నది పరివాహక ప్రాంతం దగ్గర నుంచి నది ముఖద్వారం దాకా వస్తుంది అనుకోండి, అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఫ్లో వస్తే దాన్ని తట్టుకోవడం ఎట్లా. కాబట్టి నా దృష్టిలో
దీర్ఘకాలం కోసం చెప్పని కృష్ణా కరకట్టల్ని కీడించి మేలంచాలి. అవసరమైతే 16-17 లక్షల క్యూసెక్లు పెట్టగలిగితే మంచిది. సార్ రెండోది, ఏం చేసినా కూడా నదీ ప్రవాహం పైనుంచే వచ్చేదాన్ని మీరు పంపించగలరు, కానీ ఇక్కడ పడ్డ వర్షం ఏమవుతుంది మరి? అవును, ఇది పోవాలిగా సముద్రంలోకి ఏదో రూపంలో, వెంటనే పోవు కదా అందులో మైదాన ప్రాంతంలో. కాబట్టి లోతట్టు ప్రాంతాలు కొంత మునుగుతాయి పెద్ద వర్షం వచ్చినప్పుడు. 1-2 రోజులు 3 రోజులు 4 రోజులు ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది లేకుండా, ప్రజల జీవితానికి కష్టం లేకుండా పట్టణాలను ఎలా చేయాలి మనం, దాని మీద చాలా శ్రద్ధ పెట్టాలి. ఎస్ సార్. ఇప్పటికైనా సరే పేదలందరినీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండకుండా వారికి మంచి గృహ నిర్మాణం ఏర్పాటు చేయడం, ఓకే అక్కడ డ్రైనేజ్ వ్యవస్థను సరిగ్గా ఉన్నంతలో చాలా బాగు చేయడం. ఉదాహరణకు హైదరాబాద్ నగరం తీసుకోండి. సార్. గతంలో వర్షం పడితే చాలా గందరగోళం ఉంది. ఈసారి మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని అభినందించాలి. గత 4 ఏళ్లుగా చేపట్టిన చర్యలు కావచ్చు, తర్వాత ఇప్పుడు చేసినటువంటి చర్యలు కావచ్చు, ఎస్ సార్. పెద్దగా అంత ఇబ్బంది కలగల. అవును, ఇంత వర్షం పడ్డా కూడా గత 4-5 రోజుల్లో హైదరాబాద్ లో అవును, మనం ఊహించిన దానికంటే కొంచెం పరిస్థితి బాగున్నది. అంటే మనం జయప్రకాష్ నారాయణ గారు, రైట్. జయప్రకాష్ నారాయణ గారు, మనం చూస్తున్నాం 2 రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. అలాగే ఏ స్థాయిలో ఎలాంటి సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి, అలాగే ఎన్ని బృందాలు అందుబాటులో ఉన్నాయి, అటు అన్ని శాఖలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు వివరించే ప్రయత్నం చేశారు. అలాగే దుష్ప్రచారం చేయొద్దు, అవసరమైతే సాయం చేయాలన్న కామెంట్ కూడా ఆయన చేశారు. అంటే అమరావతికి సంబంధించి అమరావతిలో వాటర్ వచ్చేసింది, అందుకే అమరావతి వద్దన్నామని ఈ తరహా దుష్ప్రచారం కూడా కొంత జరుగుతోంది. దీనిపైన ఏం చెప్తారు సార్? అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితి నాకు తెలిసి శివగారికి తెలుస్తుంది, కానీ నేను విన్న ప్రకారం సార్ అక్కడ ఎక్కడ వరద నీళ్ళు ఏమీ రాలేదు. ఎస్ సార్. ఇప్పుడు 33,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా పూలింగ్ సిస్టంలో ముందుకొచ్చి ఇచ్చారు. ఎందుకని? బలవంతంగా వాళ్ళ దగ్గర భూసేకరణ కాకుండా రేపు పొద్దున పెరిగే విలువ ఉన్న భూమిలో ఆ పెరుగుతున్న విలువలో కొంత వాటా రావడం కోసం కొంత భూమిని కూడా కేటాయిస్తారు. నగర విలువ వస్తుంది కాబట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నగరానికి బాగుంటుంది చెప్పి ముందుకు వచ్చారు. దేశంలో ఎప్పుడు అలా కాదు. మరి ఆ ప్రాంతం కృష్ణా గుంటూరు జిల్లాలు, అంటే నేను చెప్పేది పాత కృష్ణా గుంటూరు జిల్లాల ప్రాంతం చాలా విద్య కానీ, నైపుణ్యం కానీ, వ్యవసాయంలో ఆదాయం కానీ, తర్వాత పెట్టుబడులు పెట్టే ఉత్సాహం కానీ, రిస్క్ తీసుకునే కెపాసిటీ కానీ, ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతం అక్కడ. మరి రాష్ట్రానికి మధ్యలో ఉన్నది, తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్నది. కాబట్టి అనువైనటువంటి ప్రాంతం. కొన్ని ఇబ్బందులు ఏమన్నా స్థానికంగా ఉన్న సాయిల్ని బట్టి ఉంటే కన్స్ట్రక్షన్లో ఏర్పాట్లు చేసుకుంటాం. అవును సార్. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ సిటీ ఖచ్చితంగా అవసరం. మొట్టమొదటి చెప్తున్నాను, గ్రీన్ ఫీల్డ్ సిటీ అన్నది లేకపోయినట్టు. హైదరాబాద్ నగరం ఎందుకు ఎంత గొప్పగా వెళ్ళింది? చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు, వైకాపా వీరందరూ, మన టీఆర్ఎస్ వీళ్ళతో కలిసి ఏం చేశారు? హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో కొత్త కట్టడాలు నిర్మాణం చేశారు. భూమి పుష్కలంగా ఉంది కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల్ని, ప్రతిభని, నైపుణ్యాన్ని ఆకర్షించడం సాధ్యమైంది. ఇప్పుడు వేళ ఒకప్పుడు దక్షిణాది అని చెప్పంటే కేవలం చెన్నై అనుకున్నాం. హైదరాబాద్ చెన్నై దాటిపోయింది వేళ అభివృద్ధిలో. కాబట్టి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఉంటే ఖచ్చితంగా రాష్ట్రానికి మంచిది. దానికి ఏదో వంకలు పెట్టి అయిపోయినాయి. ఎంత రోజుకొకటి తెక్కులొక్కలాగా మనం రోజుకోదాని మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళ్ళడం చాలా పొరపాటు చేశారు. రాజధాని లాంటి విషయాలు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకటంగా వెనక్కి వెళ్ళాం, లేకపోతే ఇంకో ప్రభుత్వం ఇంకోటి చేస్తుంది. అది కాదు ప్రభుత్వం చేసిన పనులు. కాబట్టి ఆ చర్చ అంతా అర్ధరహితము. ఈ సోషల్ మీడియాలో ఇలాంటి చర్చలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వదిలేద్దాం. దాని మీద కూడా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా స్పందించింది సార్. నిన్న ఈ విధంగా ఫేక్ న్యూస్ ఎవరు ప్రచారం చేసినా, ఇలా లేనిపోని భయాలను సృష్టించినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని నిన్న ఒక ప్రకటన కూడా విడుదలైంది సార్. అందుకని మనకి ఏమైందంటే సతీష్, ఒకప్పుడేమో ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాను పూర్తిగా మంచి చెడు ప్రచారం చేశారు. అదే సమయంలో ప్రభుత్వానికి గుర్తాధిపత్యం ఉండేది. ఇందిరాగాంధీ గారు చనిపోతే ఆవిడ చనిపోయిన తర్వాత, ఆవిడని చంపేసిన తర్వాత 12 గంటల దాకా ఈ దేశ ప్రజలకు తెలియకుండా దాచిపెట్టారు. ఏ కారణం అన్నా కానీ రాత్రి తెలిసింది. పొద్దున 8 గంటలకు ఎప్పుడు ఆవిడని చంపేస్తే రాత్రి 8 గంటలకు దేశ ప్రజలకు తెలిసింది. ఇవాళ ఏమైంది? రెండో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాం. సోషల్ మీడియా వల్ల నిజమైన, అబద్ధమైన, ఎవడి పిరులో ఏ బుద్ధి పుట్టినా క్షణాల్లో ఇష్టం వచ్చినట్టు మెట్ నొక్కేయచ్చు. నిజం అబద్ధం వెళ్ళిపోవచ్చు. కొన్ని సందర్భాలు నిజం కంటే అబద్ధం ప్రచారం అవుతుంది. దీన్ని కట్టడి చేసే అవకాశం ప్రస్తుతం లేదు. కాబట్టి సంయమనం పాటించాలి. మరి పరిస్థితి కొంచెం చేయి దాటి ప్రజల ఆరోగ్యానికి కానీ, ప్రజల రక్షణకు కానీ ఇబ్బంది అయినట్టయితే అప్పుడు ప్రభుత్వం చట్టంగా చర్య తీసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా మనం ఏం చేయలేం. ఎందుకంటే స్వేచ్ఛాయుత సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం ఉండదు. కానీ సమాజానికి నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఇలాంటి ఉపకారాల వల్ల భయం కావచ్చు, ద్వేషం పెంచడం కావచ్చు, లేకపోతే శాంతి భద్రతల విఘాతం కలగడం కావచ్చు, అలాంటి విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ పుకార్లు అరికట్టే శక్తి ప్రభుత్వానికి ఉంది. శివ గారు, మీరేం చెప్తారు సార్ ఈ అమరావతిపై జరుగుతున్న ప్రచారంపై? సరే,
సరే, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటే మంచిది ఈ సమయంలో కొద్దికాలం. అవును. అమరావతి అనుకూలం వ్యతిరేకం రెండు వర్గాలు ఉన్నా కానీ ఒక వర్షం వల్ల అది ఈరోజు తేల్చేది కాదు. ప్లస్ ఇప్పుడు ఏదైతే విజయవాడకు బుడమేరు అని చెప్పినా, అమరావతికి వరదకి లేక వర్షం వచ్చే ఎక్కడైనా కొన్ని ప్రాంతాలలో లామ్ అలాంటి ప్రాంతాల్లో వస్తే అది కృష్ణా నీళ్ళు కాదు, అది కొండవీడు వాగు. కొండవీడు వాగు వల్ల వస్తుంది. ఈ పక్క బుడమేరు గురించి ఎలా చెప్తే అటు పక్క కొండవీడు వాగును కనుక ట్యామ్ చేసి అదుపు చేసుకోగలిగితే ఆ ప్రాంతాల్లో ముంపు లేకుండా చూసుకోవచ్చు. దానికి సంబంధించి కొండవీడు వాగు లిఫ్ట్ అని కూడా ఒకటి 2015-16లో కట్టున్నారు అనమాట. అది సో ఆ కోణంలో ఆలోచించాలండి. ఒక వర్షంతో ఒక రాజధాని మారుతుందా ఉంటుందా అనేది చర్చ కాదు. అసలు వర్ష సందర్భంగా అది చర్చ కాదు. దీని తర్వాత దాన్ని చర్చించుకోవచ్చు అండి. నేను ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. ఇప్పుడు జేపీ గారు మొదట్లో చెప్పినట్టుగా డ్రైనేజ్ సిస్టమ్ చెప్పున్నారు. ఇప్పుడు డ్రైనేజ్ ఏం చేసినా కానీ అంతిమంగా ఏదో ఒక కాలువలోకో వాగులోకో నదిలోకో పోవాలి. ఇవన్నీ ఆ ప్రాంతంలో పోవాల్సింది ఓన్లీ బుడమేరు వాగు మాత్రమే ఉంది. సో ఒకటి ఈ చేయాల్సింది ఏంటంటే బుడమేరులోకి మన కృష్ణానది నుంచి పోలవరం కుడికాల ద్వారా నీళ్లు రాకుండా క్రాస్ రెగ్యులేటర్లు కట్టాలి. నెంబర్ 1 చేయాల్సిన పని. అది గవర్నమెంట్ చేయగలిగింది, తక్కువ ఖర్చు తక్కువ రోజు ఇచ్చింది. ఒక క్రాస్ రెగ్యులేటర్ కట్టాలి. ఈ నీళ్లు ఒక దాంట్లో ఒకటి పోకుండా కంట్రోల్ చేయగలగాలి. నెంబర్ 1 చేయాల్సిన పని అది. నెంబర్ 2 చేయాల్సిన పని వీలైన మేర మొత్తం వీలైన కదా ఒరిజినల్ బుడమేరు మీరు శాటిలైట్ 2005 నాటికున్న తీసుకొని మొత్తం దాన్ని క్లీన్ చేసి దానికి మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. 40 ఏళ్ళ కింద బుడమేరు కరకట్ట కట్టారు అది. సో మీరు ఎవరైనా విజయవాడలో ఒక 50-60 వేలు ఉన్నది చూస్తే 2005-6 ముందట మీకు ఆ ప్రాంతంలో ఏం కాలనీలు అపార్ట్మెంట్ లేవంటే అక్కడ మీద గురైనాయి కదా. దాన్ని మొత్తం చేసి బుడమేరు ఒరిజినల్ ప్రవాహం ఏముందో దాన్ని మొత్తాన్ని కొల్లేరు వరకు తీసుకెళ్ళాలి. కొల్లేరు నుంచి బయట డ్రైన్ అవుట్ కాబట్టి సముద్రంలో కావడానికి ఆల్రెడీ మార్గం ఉంది, ఉంటే దాన్ని కూడా చేసుకుంటూ పోవాలి. సో దీన్ని చేయటం మాత్రమే ఈరోజు తక్షణంగా జరగాల్సిన పని అండి. అంటే ఎక్కువగా ఈ పూడిక మీద కూడా చర్చ జరుగుతుంది. అంటే చాలా వరకు ఈ రిజర్వాయర్స్లో బ్యారేజ్లో ఈ పూడిక ఎక్కువగా పేరుకుపోతుందని గతంలో శ్రీశైలం పైన కూడా ఒక డిస్కషన్ మనం చూసాం. అంటే శ్రీశైలం సామర్థ్యం ఎన్ని టీఎంసీలు ఉందో ప్రతిపాది అంటే దాని మ్యాక్సిమం స్ట్రెంత్, కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు 201 ఉండేది, ఇప్పుడు 185 అఫీషియల్గా చెప్తున్నారు. కానీ మాకున్న అంచనా అంటే అది 160 దగ్గర ఉంటుంది. నాగార్జున సాగర్లో కొంచెం పుడిక తక్కువ ఉంటుంది, ఎందుకంటే వైశాల్యం ఎక్కువ, ప్లస్ ఎక్కువ నదిలో వచ్చే ఎక్కువ పుడిక శ్రీశైలం దగ్గర ఫిల్టర్ అయిపోతూ ఉంది. ప్రకాశం బ్యారేజ్ చాలా తక్కువ, కానీ ప్రకాశం బ్యారేజ్లో ఉన్నదానికి కూడా ఇసుక ఎక్కువ ఉంది. దాన్ని డ్రెజింగ్ చేసి ఇసుక తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. రెండో పాయింట్ మనం మాట్లాడాల్సింది ఈ వరదల్ని కంట్రోల్ చేయడానికి, ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ వరదలు చేయడానికి మనం ఖమ్మం వైపు నుంచి వస్తున్న వాగులని చేయాలండి. మనకు పాలేరు మున్నేరు రెండింటిని చేయాలి. ఈ రెండిట్లో మున్నేరు చాలా మనకు విజయవాడ ముందు కీసర దగ్గర వచ్చి కలుస్తుంది కదా, అది చాలా చూపించింది. అది ప్రధానమైన ప్రభావం అది. ఎందుకంటే పులిచింతల నుంచి ఎంత వస్తుంది అంచనా ఉంటుంది. పులిచింతల ప్రకాశం బ్యారేజ్ మధ్యలో కలుస్తుంది మున్నేరు. అది ఓవర్ నైట్ లో 2 లక్షలు 3 లక్షలు కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఆ మున్నేరు మీద అవసరమైతే ఎక్కడో చోట కొత్త డైవర్షన్ కానీ లేదా కొత్త ఆనకట్ట కట్టడం కానీ ఏమైనా చేసే అవకాశం ఉందేమో చూసుకోవాలండి. మనకు ఒకటి నేను చెప్పినట్టు బుడవేరు మీద క్రాస్ రెగ్యులేటర్ కట్టడం ఒకటి, రెండోది మున్నేరుని ఎట్లా అదుపు చేయాలి, కొత్త ప్రాజెక్ట్ కానీ ఏమైనా చేయడం చూసుకోవడం. అది జేపీ గారు చెప్పినట్టు మళ్ళీ 20 లక్షలు వస్తే ఏంటి అంటే దానికి ఒకటే మార్గము, మీరు శ్రీశైలం ఎగున సిద్ధేశ్వరం ఆనకట్ట కట్టి శ్రీశైలం నుంచి కిందికి ఇంత పెద్ద వరద రాకుండా అడ్డుకోవడం ఒకటే మార్గము. రెండోది మనకు నాగార్జున సాగర్ దగ్గర కుడి కాలువ దగ్గర కానీ లేక ఎడమ కాలువ దగ్గర కానీ ఆఫ్ షోర్లో చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకోవడం మార్గం అండి. దాని తర్వాత వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజ్ ఆల్రెడీ ప్రపోజల్ ఉంది, అయితే అది పెద్ద ఆపలేదు. అది ఏంటంటే స్టోరేజ్ ఉండదు. అవును, అదే వైకుంఠపురం దగ్గర. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి ఒరిజినల్ కెపాసిటీ 3, అది ఇప్పుడు ఒక 2 ఉంటుంది అనుకుందాం. సో అది కూడా అంతే, ఎందుకు కొత్త ముంపు రావద్దు, మళ్ళీ ముంపు వస్తే ఆ ప్రాంతం అంతా డిస్టర్బ్ అవుతుంది. ముంపు లేకుండా నేను అనుకుంటే ఒక టీఎంసీ వైకుంఠపురం దగ్గర అక్విడేట్ నిర్మాణం ఒక చర్చ జరిగింది. అక్విడేట్ నిర్మాణం అనేది గోదావరి పైన అనుసంధానంలో భాగంగా అక్కడ అక్విడేట్ కట్టి దాటిస్తామన్నారు. సో అక్విడేట్ కట్టినా కానీ మీకు ఒక బ్యారేజ్ కట్టుకోవడానికి అవకాశం ఏకైక ప్రాంతం మీకు వైకుంఠపురం దగ్గర ఉంది. దాన్ని కట్టి కొంతలో కొంత మీరు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కంట్రోల్ చేయడం అంటే ఏంటంటే మీరు ఒక 20,000 క్యూసెక్కుల్ని మీరు ఒక 2 గంటలు ఆపారు అనుకోండి, బ్యారేజ్ ఖాళీ అవ్వడానికి అంతవరకు ఖాళీ అవ్వడానికి పోతుంది అనమాట. ఏం స్టోరేజ్ కోసం కాదు, అధిక ముంపు లేకుండా చేయొచ్చు. ఇవన్నీ అయిన తర్వాత మనకు అవనిగడ్డ దగ్గర ఒక బ్యారేజ్ కట్టే ప్రపోజల్ ఉంది. అయితే అది లంక గ్రామాలకు కొంత ఉపయోగపడుతుంది, తాగునీరు కోసం చేస్తుంది. మీరు మరి ఇంత పరిస్థితి వచ్చింది కాబట్టి జయప్రకాష్ నారాయణ గారు లాంటి నిపుణుల సలహాలు కూడా ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఆయన పరిపాలన పరంగా ఆయనకున్న అనుభవం గతంలో చాలా చూశారు కాబట్టి. ఇందాక కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ఖచ్చితంగా అంటే భవిష్యత్తులో ఇది రిపీట్ కాకుండా ఏం చేయాలన్న దానిపై సీరియస్ ఇనిషియేటివ్స్ తీసుకోబోతున్నామని ఖచ్చితంగా దిశగా ఈ చర్చలో భాగంగా మనం బలంగా వినిపించాల్సింది ఏంటంటే మీరు అతి ముందుగా చేయాల్సిన పని క్రాస్ రెగ్యులేటర్ కట్టండి. బుడమేరు కృష్ణా నీరు కలవకుండా క్రాస్ రెగ్యులేటర్ చిన్నది, అది పెద్ద ఉండదు, అది కట్టండి. ఇంకా ఆక్రమణలు అనేది దానికి చట్టం ఉంటుంది, చట్ట ప్రకారం తీసుకుంటూ వెళ్ళి దాన్ని క్లియర్ చేయడం ఉంటుంది.
థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు. మీరు అన్నట్టుగా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి, మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అంతకు మించి ఈ పరిస్థితి మళ్ళీ రిపీట్ కాకుండా సీరియస్ ఇనిషియేటివ్స్ అయితే తీసుకోవాలనేది నిపుణుల సలహాగా కనిపిస్తోంది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం, ఎందుకింత వరదను ఆపలేమన్న అంశాలకు సంబంధించి 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.